వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు సండే స్పెషల్ కైమా గ్రేవీ, చికెన్ కైమా గ్రేవీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము కైమా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి, కడాయిలో మనకు కావాల్సినంత నూనె వేసుకొని కడిగి పెట్టుకున్న చికెను వేసేసి బాగా వేగనివ్వాలి ఆ నీరు పోయే వరకు. తర్వాత మనము పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఒక 4, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు వేసి బాగా అందులోనే మగ్గనియాలి, కైమాలోనే మగ్గనియాలి. బాగా మగ్గిన తర్వాత ఆ కైమా పక్కకు తీసేసి మనము చికెన్ మసాలా అలాగే ధనియా పౌడరు వేసి బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత అందులో ఒక 2 టమాటా కట్ చేసుకొని ఆ మసాలాలోనే బాగా వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత మనము ఆ టమాటా వేగుతుంది కదా, వేగిన తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఉడికిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఇలా ఉడకనివ్వాలి. చికెన్ కైమా బాగా ఉడికి ఇలా గ్రేవీ రావాలి. ఈ గ్రేవీ మనకు అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, జొన్న రొట్టె, రాగి రొట్టె, సొద్ద రొట్టె, చపాతీ, పుల్కా, అలాగే పరోటా, వీటన్నిటికీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకేలాగా మనము చేస్తే పిల్లలకు నచ్చదు. అందుకు చికెన్ను మనము ఇలా కైమాగా మనము చికెన్ షాప్లోనే చికెన్ కైమా కొట్టమంటే కొట్టి ఇస్తారు. ఇలా తెచ్చుకొని ఇలా మనము చేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ కైమా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము కావాలంటే కాజు అలాగే బాదం పౌడర్ కొట్టి కొంచెం వేసుకుంటే డాబా స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ఈరోజు కొన్ని మొక్కలను చూపించాలనుకుంటున్నాను, చూసేయండి. టమాటా చెట్టుకు చూడండి టమాటాలు ఎన్ని కాసాయో. ఒక 6-7 కాయలు ఉంటాయి. చూడండి, 5, 6, 7 కాయలు ఉన్నాయి. ఒక చెట్టుకు 6-7 కాయలు వచ్చాయి. చూడండి.
ఇవి 2 రోజులలో మాగుతాయి, అప్పుడు హార్వెస్ట్ చేస్తాము. ఇది చూడండి బయటికి ఉంది ఈ టమాటా మొక్క. ఇవి ఇంత చిన్నవే చూడండి. మగ్గడానికి వస్తున్నాయి. రేపు మన్నాడు హార్వెస్ట్ చేస్తాము. ఇది మొన్న రెడ్ కలర్ మందారము నాటానండి, కొత్త మొక్క. ఇది కడప నుంచి నేను ఒక కొమ్మ పట్టుకొచ్చాను. ఆ కొమ్మను 3 రోజులు నీటిలో ఉంచి తర్వాత కోకోపీటు, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అన్నీ వేసి నాటాను. బాగా ఏర్లు వచ్చాయి, చాలా బాగా ఏర్లు వచ్చాయి. తర్వాత నేను తీసి ఇక్కడ నాటాను. చూడండి ఒక మొగ్గ వచ్చింది. అది ఒకటి. ఇక్కడ సోయా బీన్స్ మొలకలు వచ్చింటే ఒకటి వేసాను. చూడండి ఎంత పొడవు తీగ వచ్చిందో. ఇది కూడా పూత మీద ఉంది. చూడండి పూతకొచ్చింది. చూడండి కాయలు వస్తే మీకు తప్పనిసరిగా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇదిగోండి పూత, సోయాబీన్స్ పూత. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బై అండి.